ఈరోజు మన స్పెషల్ నాటుకోడి చికెన్. నిన్న బోనాలు కదండి, నిన్న కోడిని కోస్తుండే. అయితే ఈరోజు కర్రీ చేస్తున్నా. నా స్టైల్లో ఎలా చేస్తున్నా చూద్దాం, ఓకేనా? ఇదిగోండి, కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్ ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. నెక్స్ట్ మనం ఈ నాటుకోడి చికెన్ని మంచిగా కడిగేసి పెట్టుకొని దీన్ని వేసుకోవాలి. ఇది కొంచెం మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఇలా మంచిగా ఇలా నీళ్ళు వదిలిన తర్వాత ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు అండ్ కొత్తిమీర పుదీనా కూడా వేసి కొంచెం ఒక 2 మినిట్స్ ఫ్రై చేయాలి. ఇదిగోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇలా ఫ్రై అయిన తర్వాత కారం, ఉప్పు, ధనియాల పొడి, కొంచెం కారం ఎక్కువ వేస్తాను దీంట్లో. నెక్స్ట్ మన చికెన్ మసాలా, కొబ్బరి పొడి ఇది వేసిన తర్వాత 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకు ఎంత ఎసరు రసం ఎంత కావాలో అంత వాటర్ వేసుకొని, మామూలుగా చికెన్ అయితే 4 to 5 విజిల్స్లో ఉడుకుతుంది. ఇది మాత్రం మినిమం 8 to 10 విజిల్స్ పడుతుంది. ఇది నేను చికెన్ మునిగేంత వరకు వేసుకున్నాను. బెస్ట్ కాంబినేషన్ అయితే దీనికి జొన్న రొట్టె లేకుంటే రాగి సంగటి. కంపల్సరీ ట్రై చేయండి. ఇదిగోండి, చాలా మంచిగా ఉడికిపోయింది. నాకు కరెక్ట్గా 8 విజిల్స్కి ఉడికింది. ఇదిగో, ఓకేనా? చాలా టేస్టీగా ఉంది.